Hi friends, today we are going to discuss about problems from 9th chapter Nana, seconds and tangents, last exercise problems. Look at here what is given in the problem. So వృత్తమునకు గీసినటువంటి స్పర్శ రేఖలు ఛేదన రేఖలు 10th class టాపిక్ నుండి tangents and secants to a circle, third exercise problems Nana. First problem, in a circle of radius 10 centimeters, in a circle of radius 10 centimeters, a chord subtends a right angle at the center, then find the area of corresponding minor segment and major segments. ఇవ్వబడినటువంటి 24 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక వృత్తంలో 24 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక వృత్తంలో ఇక్కడ ఒక జా, ఈ జా ఏమవుతుంది అంటే జా అనేది వృత్త కేంద్రం వద్ద 90 డిగ్రీల కోణాన్ని చేస్తే, ఏబి అనే ఒక జా వృత్త కేంద్రం వద్ద 90 డిగ్రీల కోణాన్ని చేస్తే ఈ జాతో ఏర్పడేటువంటి అల్ప వృత్తఖండ వైశాల్యాన్ని మరియు అధిక వృత్తఖండ వైశాల్యాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. హియర్ ఇన్ ద గివెన్ ప్రాబ్లం నానా, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ గివెన్ యాజ్, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వృత్త వ్యాసార్థము స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ 24 సెంటీమీటర్గా ఇవ్వబడింది. ఆల్సో ఇన్ ది సెక్టర్ ఓఏబి, ఇన్ ది సెక్టర్ మైనర్ సెక్టర్ అల్ప సెక్టర్లో వ్యాసార్థము రేడియస్ ఆఫ్ సెక్టర్ ఈజ్ గివెన్ 24 సెంటీమీటర్స్, యాంగిల్ ఇన్ ద సెక్టర్ త్రిజ్యాంతరములోని కోణము 90 డిగ్రీలుగా ఇవ్వబడింది. సో వీ నీడ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్, అల్ప వృత్తఖండము యొక్క వైశాల్యాన్ని కనుక్కోవాలి. హియర్ ఏబి ఈజ్ ద కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్, ఏబి అనేది జా అయితే జా దీన్ని 2 వృత్తఖండాలుగా విభజిస్తుంది. This chord divides the given circle into 2 parts. One is minor segment and another is major segment. First of all, we are going to find the area of minor segment. So how to find the area of minor segment? Minor segment means no need to. So here we are eliminating this unnecessary part from the circle. ఇవ్వబడినటువంటి వృత్తంలోకి వెళ్ళి అవసరం లేనటువంటి భాగాన్ని నేను తొలగించాను. హియర్ ఎలిమినేటెడ్ ద మేజర్ సెగ్మెంట్. సో ఇక్కడ ఏమవుతుందన్నా, మేజర్ సెక్టర్ ఏదైతే ఉందో అధిక సెక్టర్ని తొలగించాను. హియర్ OAB, here it is a sector. From this area of sector, from the area of sector యొక్క వైశాల్యములో నుండి త్రిభుజ వైశాల్యాన్ని తీసేద్దాం నాన్న. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, హియర్ ఇట్ ఈస్ ఎలిమినేటెడ్. ఫ్రమ్ ద ఏరియా ఆఫ్ సెక్టర్ జస్ట్ we are eliminating the area of triangle, త్రిభుజ వైశాల్యాన్ని తీసివేస్తున్నాను. వాట్ అబౌట్ ద ఏరియా ఆఫ్ సెక్టర్ నా, సెక్టర్ యొక్క వైశాల్యం ఏంటి? x/360 ఇంటూ πr². సో ఏరియా ఆఫ్ సెక్టర్ యొక్క వైశాల్యం x/360 ఇంటూ πr². ఎందుకు వచ్చింది నానా? వాట్ అబౌట్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా వృత్త వైశాల్యము πr². చూడండి అన్న, యాంగిల్ ఎట్ ద సెంటర్ ఇన్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 360. కేంద్రం వద్ద వృత్తంలో చేసే కోణం 360 డిగ్రీలు. అవుట్ ఆఫ్ ద 360 డిగ్రీస్ జస్ట్ వీఆర్ టేకింగ్ ఎక్స్ డిగ్రీస్ పార్ట్ ఓన్లీ. 360 డిగ్రీల్లో కేవలం ఎక్స్ డిగ్రీలు కోణం చేసేటువంటి సెక్టర్ని మాత్రమే తీసుకుంటున్నాం. కాబట్టి ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ πr². అవుట్ ఆఫ్ దట్ πr², హియర్ అవుట్ ఆఫ్ 360 డిగ్రీస్ జస్ట్ వీఆర్ టేకింగ్ ఎక్స్ డిగ్రీస్ ఓన్లీ. వృత్త వైశాల్యంలో 360 డిగ్రీల్లో మనం ఎక్స్ డిగ్రీల భాగం మాత్రమే ఎన్నుకుంటున్నాం. కాబట్టి x/360 ఇంటూ πr² ఈజ్ ద ఏరియా ఆఫ్ సెక్టర్. ఇది సెక్టర్ యొక్క వైశాల్యము. మైనస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ నానా, త్రిభుజ వైశాల్యం. హియర్ ద యాంగిల్ బిట్వీన్, చూడండి నానా, దిస్ కార్డ్ subtends 90 degrees at the center. ఈ జా అనేది ఏమవుతుంది? కేంద్రం వద్ద 90 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. జా అనేది కేంద్రము వద్ద 90 డిగ్రీల కోణం అంటే హియర్ ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా నానా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్.
half into base into height, half into భూమి into ఎత్తు. Now I am substituting the values nana wherever x is equal to 90 degrees, 90 by 360 into pi value 22 by 7 or 3.14 nana, 22 by 7 into r square value, r value 24, 24 into 24. Here it is the area of sector. ఇది అల్ప సెక్టర్ మైనర్ సెక్టర్ ఏరియా అన్న ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్ minus of half into here. So if it is a 90 degrees means these corresponding sides are acts as base and height. ఇది 90 డిగ్రీలు ఉన్నప్పుడు దీని యొక్క ఆసన భుజాలు ఏమవుతాయన్న ఒకటి భూమి అవుతుంది, ఒకటి ఎత్తు. ఈ విధంగా మనం పరిగణిస్తే ఈ త్రిభుజాన్ని ఈ విధంగా తీసుకుంటేనా హియర్ ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees at O, 90 degrees at the point O నానా, O దగ్గర 90 degrees ఉంది. And then AB are two vertices. So two vertices of A are two endpoints of the hypotenuse. Then here it is 24, here it is 24. So base 24, height also 24. ఇవ్వబడినటువంటి త్రిభుజంలో నానా లంబకోణ త్రిభుజంలో భూమి 24, ఎత్తు కూడా 24 అవుతుంది. హాఫ్ ఇంటూ 24 ఇంటూ 24 సెంటీమీటర్స్. ఆఫ్టర్ సింప్లిఫైయింగ్ చూడనా 91 జా 94 జా 91 జా 94 జా అగైన్ 211 జా 2 జా 2 11లో 22 2 2లో 4. ఆన్సర్ ఏమవుతుంది చూడనా 11/2 ఇంటూ 11 ఇంటూ 24 ఇంటూ 24 by 2 7 జా 14 minus 1/2 into 2 into 24 nana. Here it look at here 2 1s are 2 12s are 2 1s are 2 12s are. Look at here nana 12 into 24 12 into 24. It is taken as common from these products. ఇవ్వబడిన ఈ రెండు లబ్ధాలకెళ్ళి 12 into 24 12 into 24 is taken as common. 12 into 24 is taken common. What is the remaining term nana? 11/7 11/7 minus 1. 11/7 minus 1. Here we need to simplify. So that is 11 into 12 into 24 into, look at here 7 1 just 7. 11 minus 7 nana. 11 minus 7 4/7. 4/7. So multiply all these terms which is equal to square centimeters. This is the area of minor segments. Okay, once again look at the board. To find the area of minor segment, అల్ప వృత్తఖండం యొక్క వైశాల్యం కావాలంటే యాక్చువల్లీ హియర్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ సర్కిల్ నానా. మనకు ఒక వృత్తం ఇవ్వబడింది. ఈ వృత్తంలో సో మేజర్ సెక్టర్ మనకు అవసరం లేదు నాన్న. we don't want the area of major sector. That's why here major sector is eliminated from the circle. ఇవ్వబడినటువంటి వృత్తంలోకి వెళ్ళి ఈ అధిక సెక్టర్ను నేను తొలగించాను. తీసేసి ఏమవుతుందన్నా హియర్ ఇట్ బికమ్స్ యాజ్ ఏ సెక్టర్, మైనర్ సెక్టర్. హియర్ OAB ఈజ్ ద మైనర్ సెక్టర్. OAB అనేది అల్ప సెక్టర్. ఈ అల్ప సెక్టర్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాను, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఎలిమినేటెడ్ from the sector area. Just we are eliminating area of triangle. That's why here it becomes as a area of minor segment. ఏమవుతుందన్నా ఈ సెక్టర్ అల్ప సెక్టర్ నుండి మనం ఈ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని తీసివేసినట్లయితే ఇక్కడ చూడనా హియర్ ఇట్ ఈస్ ఎలిమినేటింగ్. దీన్ని తొలగిస్తున్నాను. తొలగిస్తే ఏమవుతుంది, ఇది అల్ప వృత్తఖండం యొక్క వైశాల్యం అవుతుంది. టు గెట్ ద ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ we need to so operate here process. What is the process? What about the process from area of sector? From the area of sector, here area of triangle is eliminated. Sector vaishalyam tribhuja vaishalyam. What about the area of sector nana? Sector yokka vaishalyam enti? It is derived, the area of sector it is derived from the area of circle. వృత్త వైశాల్యంలోకి తీసుకున్నబడి భాగమే కాబట్టి area of circle formula nana pi r square. Out of that pi r square
here angle at the center in a circle is equal to 360 degrees. Out of the 360 degrees just we are measuring x degrees part only. 360 డిగ్రీలు కలిగినటువంటి కేంద్రం వద్ద ఉన్న కోణంలో x డిగ్రీల భాగం మాత్రమే తీసుకున్నాం కాబట్టి x by 360 into pi r square. Here it is the area of sector minus half into, whereas the angle between these two radii, ఇక్కడ రెండు వ్యాసార్థాల మధ్య కోణం 90 డిగ్రీలు కాబట్టి here it is a right angle triangle. Area of right angle triangle లంబకోణ త్రిభుజ వైశాల్యం ఫార్ములా half into భూమి into ఎత్తు అవుతుందమ్మా. సో సబ్స్టిట్యూటింగ్ ద గివెన్ వాల్యూస్ ఇన్ ద ఫార్ములా, ఇవ్వబడినటువంటి విలువల్ని సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే whereas x is equal to 90 degrees, 90 by 360, pi value 22/7, radius 24 centimeters రానా, 24 into 24 minus half into base, భూమి 24 సెంటీమీటర్లు అయినప్పుడు ఎత్తు కూడా 24 సెంటీమీటర్లు అవుతుంది. By simplifying all these values, so this is the area of minor segment. ఇది అల్పవృత్తఖండ వైశాల్యం. Next, what is the second part? Here we need to find the area of major segment. అధిక వృత్తఖండ వైశాల్యాన్ని కూడా కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవాలి చూద్దాం నాన్న. So look at here. Okay nana, look at the second one nana. We need to find the area of major segment. అధిక వృత్తఖండం యొక్క వైశాల్యం కావాలి. Here it is a circle nana, here it is a circle. In this circle this lower part is called as a minor segment. క్రింద ఇవ్వబడిన ఈ భాగాన్ని ఏమన్నాం, shaded region is called as minor segment. To get the major segment, here we are eliminating from this circle, just we are eliminating the minor segment. చూడండి, వృత్త వైశాల్యంలోకి వెళ్ళి అల్ప వృత్తఖండాన్ని తొలగించినట్లయితే మనకి అధిక వృత్తఖండం వస్తుంది. సో అధిక వృత్తఖండ వైశాల్యం రావాలంటే టు గెట్ ద ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్, అధిక వృత్తఖండ వైశాల్యం రావాలంటే ఏరియా ఆఫ్ సర్కిల్, ఫ్రమ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ వృత్త వైశాల్యంలోకి వెళ్ళి మైనస్ ఏరియా ఆఫ్ మైనస్ సెగ్మెంట్ ఈజ్ సబ్ట్రాక్టెడ్. అల్ప వృత్తఖండాన్ని తొలగించాలి నాన్న. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా నాన్న pi r square, area of circle formula pi r square minus the simplification of nana. So area of minor segment answer 12 into 24 into 4/7, that is equal 28.5 square centimeters nana, minus here area of minor segment already we derived 28.5 square centimeters. Now substituting the value nana, whereas pi is equal to pi value 3.14 into radius nana, radius of circle 24 nana, radius of circle 24 into 24. So this is the area of circle vrutta vaishalyam minus area of minor segment, already we obtained the value, that its value is 28.5. So here by subtracting, so all is simplification nana, మీ simplification మీరు చేయండి. ఆన్సర్ ఏమవుతుంది అంటే 280.5 square centimeters. Here it is the area of major sector. So here it is the area of major sector. Second part nana, second part here it is called as a major. So adhika వృత్తఖండ వైశాల్యం, here it is a minor segment, here it is minor segment అల్ప వృత్తఖండము, here it is a major segment. Okay, so it's enough. Next nana, look at the second problem nana in this exercise. Here it is given as in a circle of radius 12 centimeters, a chord subtended an angle of 120 degrees at the center. Find the area of corresponding minor segment. Same previous problem, ఈ ప్రాబ్లం రెండు కూడా సేమేనా. 12 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి వృత్తంలో ఒక జా కేంద్రం వద్ద 120 డిగ్రీల కోణం చేసే జాతో ఏర్పడినటువంటి అల్పవృత్తఖండ వైశాల్యం కనుక్కోండి అన్నాడు. In the previous example nana, in the previous problem, here the angle between these two radii is equal to 90 degrees is given.
రెండు ఇక్కడ ఈ రెండు వ్యాసార్థాల మధ్య కోణం 90 డిగ్రీలు ఇచ్చారు కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమన్నాం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ యూటిలైజ్ చేసాం నాన్న. హియర్ ద యాంగిల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 90. ఇక్కడ ఇవ్వబడినటువంటి కోణం 120 డిగ్రీలు ఉంది నాన్న, 90 డిగ్రీలు లేదు. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ విచ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ దిస్ ట్రయాంగిల్. త్రిభుజ వైశాల్యానికి హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనేది మనం ఇక్కడ ఉపయోగించడానికి వీలుగా లేదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం కాదు. సో టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్, హియర్ దిస్ మేజర్ సెక్టర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇది అవసరం లేదు నాన్న. అన్నెసెసరీ పార్ట్ ఈజ్ ఎలిమినేటింగ్ ఫ్రమ్ ద ఫిగర్. అవసరం లేని భాగాన్ని నేను తొలగించాను. ఇప్పుడు ఏం కనిపిస్తుంది నాన్న మనకి, here it is a minor, here it is a sector, here it is the sector. So to obtain the value of my area of minor segment, here out of the area of sector minus just we need to eliminate the area of triangle. సెక్టర్ వైశాల్యంలోకి వెళ్ళి త్రిభుజ వైశాల్యాన్ని తీసివేస్తే మనకి అల్పవృత్తఖండ వైశాల్యం వస్తుంది. వాట్ అబౌట్ ద ఏరియా ఆఫ్ సెక్టర్ నానా, ఏరియా ఆఫ్ సెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ ద ఏరియా ఆఫ్ సెక్టర్. ముందుగా మనం ఏరియా ఆఫ్ సెక్టర్ కనుక్కుందాం. సో x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ నానా. అవుట్ ఆఫ్ ద 360 degrees at the center just we are taking x degrees part only. 360 డిగ్రీలు చేసే కేంద్రం వద్ద భాగంలో మనం 120 డిగ్రీల భాగం మాత్రమే తీసుకుంటున్నాం. కాబట్టి 120/360 ఇంటూ వేర్ యాజ్ పై వాల్యూ నానా ఇర్రేషనల్ నెంబర్. సో ఇట్స్ irrational, pi is an irrational, 22/7 is the rational number. So pi value which is taken as 3.14 approximately, and r square value 12 into 12 nana. So 121s are 123s are 3 1s are 3 4s are product of all these terms which gives 150.72 square centimeters. Here it is the area of sector nana, area of sector. Next we need to find the area of triangle. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి రెండు మెథడ్ చెప్తాను మీకు. ఒకటి సింపుల్ ఉంటుంది, ఒకటి ఈజీగా ఉంటుంది, ఒకటి డిపెండింగ్ ఆన్ ద ట్రిగ్నోమెట్రీ నానా. సో లుక్ ఎట్ హియర్ టూ మెథడ్స్. సో ఫస్ట్ సెకండ్ నానా, ఇన్ ద సెకండ్ కేస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నానా సింపుల్ ఫార్ములా ఇక్కడ ఒకటి గుర్తుకుంచుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్ సో ఏ బి and here it is angle C CB. ABC is the triangle nana. For example here it is the ABC is triangle. Length of BC is taken as small a, length of BC is taken as small a, length of AC is taken as small b, length of AB is taken as small c. ఏబీ భుజం పొడవునేమో ఏబీ భుజాన్ని సి అనుకున్నాను, బీసీ భుజాన్ని ఏ అనుకున్నాను, ఏసీ భుజాన్ని బి అనుకున్నాను. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ సైడ్స్ నాన్న, ఈ రెండు భుజాల మధ్య కోణం 120 degrees. యాంగిల్ ఈజ్ గివెన్ యాజ్ 120. హియర్ according to, if two sides and included angle is given, then the area of triangle is equal to delta, area of triangle is equal to half into AB sin C. According to properties of triangles లో నేర్చుకుంటాం నాన్న ఇంటర్మీడియట్ లో మనం. Here it is the delta, area of triangle is equal to half into AB into sin of its included angle, half AB sin C గా వాడతాం. ఇక్కడ నాన్న here A is equal to 12 centimeters. In this problem A is equal to 12 centimeters and B is equal to 12 centimeters and angle C is equal to 120 degrees nana. Substituting the values, look at here, 1/2 into A value 12 centimeters, B value also 12 centimeters into, include the sin angle nana, sin C value 120 degrees nana. 120 is written as 90 plus 30 degrees nana. So already 2 1s are 2 6 are answer 6 12 6 are 72 12 6 are 72 into nana sin of 90 plus theta, whereas sin of 90 plus theta value 90 plus theta, sin of 90 plus theta value cos theta nana. Here it is cos theta, means sin of 90 plus 30 value cos 30. Cos 30 degrees value sin 60 కి ఈక్వల్ ఉంటుంది నాన్న, √3/2. sin 120 degrees value
సైన్ ఆఫ్ ఒక్క నిమిషం, మీకు ఇంటర్మీడియట్ బేసిక్స్ కావాల్సి ఉంటుంది. సైన్ ఆఫ్ 90 ప్లస్ 30 విచ్ ఈజ్ ఈక్వల్ టు cos 30 degrees నానా, cos 30 degrees వాల్యూ కాంప్లిమెంట్ యాంగిల్ నానా sin 60కి ఈక్వల్, sin 60 వాల్యూ √3/2. సో ద వాల్యూ ఆఫ్ sin 120 degrees వాల్యూ √3/2 నానా. So 12 6 are 72. Sin of 90 plus 30. Sin of 120 value √3/2. √3/2. Here look at here nana. 2 1s are 2 36 are. Answer 36 into √3 value 1.732. 36 into 1.732. So here the product of look at here nana, area of triangle formula half into if it is B, sin of included angle nana, sin of included angle, area of triangle formula half AB sin C, half AB sin C, half into A value 12, B value 12, sin of 120 degrees nana, sin of 120 degrees value √3/2. 2 1 2 36 36 into √3 value 1.732 nana. So product of these two is equal to 62.35 square centimeters. So next we are going to find area of minor segment. Area of minor segment means already we know that area of sector minus area of triangle. అల్పవృత్తఖండ వైశాల్యం కావాలంటే ఏంటన్నా, సెక్టర్ ఏరియాలోకి వెళ్ళి త్రిభుజ వైశాల్యాన్ని తీసివేయాలి. ఏరియా ఆఫ్ సెక్టర్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్, ఫస్ట్ వన్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ద సెకండ్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ నానా. సో హియర్ 150.72 minus of 62.35. So we obtained the value of 88.37 is the area of minor segment. ఇది ఒక మెథడ్ నానా టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సింపుల్గా చేయాలి అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ ఏబి సైన్ సి. రెండు భుజాలు వాటి మధ్య కోణం ఇచ్చినప్పుడు ఈ సూత్రం వాడుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ హియర్ టు లెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ గివెన్ అండ్ ఇంక్లూడెడ్ ఆఫ్ యాంగిల్ ఈజ్ గివెన్, దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏబి సైన్ సి. అదర్వైజ్ లేదు అంటేనా దీన్ని ఇంకొక విధంగా ఏ విధంగా చేస్తారు, ఈ సెకండ్ పార్ట్ నేను ఇంకొక మెథడ్లో చెప్తున్నాను చూడండి. Second part, here it is given as, so angle subtend 120 degrees at the center అని ఇచ్చాడు. chord subtends 120 degrees at the center. ఏమవుతుందనా, కేంద్రం వద్ద ఈ జా అనేది 120 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. హియర్ ఇట్ ఈస్ 120 degrees నానా. Take an angular bisector. Angular bisector is nothing but it is an angular bisector. So here 60 కోణ సమద్విఖండన రేఖ గీసానా, ఇది ఓ కేంద్రం అనుకుంటే, ఏబి జా అనుకుంటే, సో ఓడి ఈజ్ ద యాంగులర్ బైసెక్టర్. ఓడి అనేది ఏమవుతుంది, కోణ సమద్విఖండన రేఖ అవుతుంది. ఇప్పుడు చూడండి నాన్న, హియర్ ఇట్ ఈస్ కోణ సమద్విఖండన రేఖ శీర్షం నుండి సమద్విబాహు త్రిభుజానికి గీయబడినటువంటి రేఖ దాన్ని ఉన్నతిగా మారుతుంది. ఇక్కడ 90 degrees నానా, హియర్ ఇట్ ఈస్ 90 degrees. 60 plus 90 plus 60 150 నానా. 150 మీన్స్ హియర్ ఇట్ ఈస్ 30. ఇది ఈ కోణం 90 డిగ్రీలు. ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవ్వబడిన లంబకోణ త్రిభుజంలో హియర్ ఇట్ ఈస్ యాంగిల్ 30 degrees, theta is taken as 30 degrees and radius is given as 12 centimeters nana. Here r is equal to 12 centimeters, hypotenuse is given. We need to find the base and height. Here it is base is taken as x and height is taken as h. భూమిని ఇక్కడ ఈ half of the triangle is taken nana from this total triangle. So half of the triangle is taken. Half of the triangle ఏమైతుందనా, half of the triangle లో here 30 degrees. The length of AD is taken as x centimeters, length of OD is taken as h centimeters. According to the trigonometric ratios, లంబకోణ త్రిభుజంలో ఏం చేస్తున్నానన్నా, లంబకోణ త్రిభుజంలో త్రికోణమితీయ నిష్పత్తులను నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఫస్ట్ సైన్ టీటా ఫార్ములా నానా, సైన్ టీటా ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఎదుటి భుజము బై కర్ణము.
h by 12. Sin theta is equal to opposite side by hypotenuse. Sin theta value 30 degrees nana. Sin 30 degrees is equal to opposite side h by hypotenuse value 12. ఎదుటి భుజము h కర్ణం ఏమో 12. Sin 30 degrees value nana 1 by 2. 1 by 2 is equal to h by 12. 2 1s are 2 6s are nana. By doing cross multiplication h is equal to 6 centimeters. So height of the triangle AOB త్రిభుజానికి ఉన్నతి ఏమొచ్చిందనా 6 centimeters. Next we need to find the base of the triangle. ఈ ఇవ్వబడిన త్రిభుజానికి భూమిని కనుక్కోవాలి. భూమి అంటే ఇక్కడ చూడండి, ఇది ఏమవుతుందనా కర్ణము, ఆసన్న భుజం hypotenuse and adjacent side. The relation between these two the ratio between these two sides is called as cos theta. Cos theta is equal formula nana adjacent side by hypotenuse. Adjacent side by hypotenuse. ఆసన్న భుజము బై కర్ణము అంటాం. ఇక్కడ చూడండి cos theta value 30 degrees. Cos 30 degrees is equal so ఆసన్న భుజం x నానా, adjacent side x by hypotenuse value 12. Cos 30 value sin 60 కి ఈక్వల్ నానా. సో 30 కాంప్లిమెంట్ యాంగిల్ 60, sin 60 value √3/2. √3/2 is equals x by 12. 2 1s are 2 6s are. By doing cross multiplication nana x is equals అడగుణకారం చేస్తే 6 into √3 6√3. Here the length, half of the length nana, half of the length of AB లో సగం AD పొడవు ఇది 6√3. Here it is 6√3. Here also it is 6√3. So total the base of the triangle nana, here according to, so in this triangle here it is AB is the base and OD is the height. To measure the side of the AB పొడవు కనుక్కోవాలంటే 6√3 plus 6√3 nana 12√3. Base of the triangle is equal to 12√3. Height is equal to 6 meters nana. So area of triangle ఇక్కడ రాస్తున్నాను చూడండి. Area of triangle is equal to త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా half into బేస్ నానా AB, భూమి AB, హైట్ ఏమవుతుందనా OD. సో దట్ ఈస్ ఈక్వల్ టు half into బేస్ 6√3 plus 6√3 12√3 into height value OD value 6 nana. So 2 1s are 2 3s are 12 3s are 36 into √3 value 1.732. ఈ విధంగా కూడా మీరు త్రిభుజ వైశాల్యాన్ని చేయొచ్చు. ఈ ప్రాసెస్ అంతా మీరు చేసే బదులుగా, అందుకోసమే నేను చెప్పాను ఈజీ ప్రాసెస్. ఏం చెప్పాను? వెన్ ఎవర్ ద 2 sides ఆర్ గివెన్, ఎప్పుడైతే ఒక త్రిభుజంలో 2 భుజాలు ఇచ్చాడో, హియర్ A is equal to 12, B is equal to 12 and included sine angle, వీటి మధ్యలో కోణం ఇచ్చాడు నాన్న. హియర్ యాంగిల్ C is given as 120. సో whenever ఇక్కడ 2 sides and included angle given, then area of triangle, 2 భుజాలు వాటి మధ్య కోణాలు ఇస్తే delta is equal to, area of triangle is equal to half AB sin C. Just you have to remember this one. మీరు ట్రిగ్నామెట్రీలో ఇంటర్మీడియట్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో నేర్చుకుంటున్నారా? half AB sin C, BC sin A, CA sin B అనుకుంటూ నేర్చుకుంటారు. సో half into A value 12, B value 12, sin of 120 degrees value √3/2. So 2 1s are 2 6s are 2 1s are 2 6s are 6 6s are 36 into √3. ఈ విధంగా మీరు చేయొచ్చు అనేది నేను మీకు 2 మెథడ్స్లో చూపించాను. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్లో వెళ్ళిపోండి. ఒకటేమో నాన్న ఎదుటి భుజం కావాలంటే sin theta, applying sin. So to find the height of the triangle, applying sin ratio. To find the area of the base, to find the length of the base, భూమి పొడవు కనుక్కోవాలి అనుకుంటే adjacent side అన్న. Depending what is the relation between adjacent side and hypotenuse, cos theta is equal to adjacent side by hypotenuse. So depending on sin and cos theta నిష్పత్తులను ఉపయోగించుకొని త్రిభుజానికి మనం భూమి ఎత్తు కనుక్కొని అందులో త్రిభుజ వైశాల్యంలో ప్రతిక్షేపించాల్సి ఉంటుంది. సో మీ ఇష్టం ఉన్నటువంటి పద్ధతి మీరు పాటించండి. ఓకే, సో నెక్స్ట్ look at the third problem nana, easy problem. A car has 2 wipers which do not overlap each. So
Each wiper has a blade of length 25 centimeters, sweeping through an angle of 150 degrees. Find the total area cleaned at each sweep. A car has 2 wipers. ఒక కారుకి 2 వైపర్స్ ఉన్నాయి నాన్న. ఒకదాని మీదకి ఒకటి అవి అధ్యారోహణము చేయవు. సో లెంత్ ఆఫ్ ద బ్లేడ్, లెంత్ ఆఫ్ ఇట్స్ బ్లేడ్ ఈజ్ గివెన్ యాజ్ 25 సెంటీమీటర్స్. వైపర్కు ఉన్నటువంటి ఆ బ్లేడ్ యొక్క పొడవు 25 సెంటీమీటర్లు అయితే ఒకసారి అది ఈ విధంగా స్వైప్ చేసినప్పుడు, అధ్యారోహణం చేసినప్పుడు ఎంత వైశాల్యాన్ని అది శుభ్రం చేస్తుంది కనుక్కోవాలి. హియర్ ఇట్ ఈస్ నానా, లుక్ ఎట్ హియర్. ఏ వైపర్ విచ్ రొటేట్స్ ఇన్ దిస్ టైప్ నానా. వైపర్ ఏ విధంగా నానా? ఈ విధంగా మూవ్ అవుతుంది. హియర్ దీస్ ఆర్ ద బ్లేడ్స్ ఓ, ఏ, బి. OA is the length of the blade nana. OA is the length of the blade. It is given as 25 centimeters. సో ఇవ్వబడినటువంటి వైపర్ యొక్క బ్లేడ్ పొడవు 25 సెంటీమీటర్లు ఇచ్చింది. ఇఫ్ ఇట్ ఈస్ స్వీపింగ్, అదేమవుతుందనా? ఒకసారి ఈ విధంగా అధ్యారోహణం చేసినప్పుడు చూడండి, ఇట్లా వచ్చేస్తుంది, ఇట్లా వచ్చేసి మళ్ళీ రిటర్న్ అవుతుంది నాన్న, ఇలా వెళ్తుంది. కార్ అద్దం మీద ఉండేటువంటి వైపర్ ఈ విధంగా భ్రమణం చెందుతూ ఉంటుంది. See here, this acts as it shows like a sector. ఏ విధంగా ఉంటుందన్నా? దాని ఆకారం అనేది, అధ్యారోహణం అనే ఆకారము సెక్టర్ రూపంలో ఏర్పడుతుంది. సో హియర్ రేడియస్ 25 సెంటీమీటర్స్ విచ్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద బ్లేడ్ నానా. హియర్ ఆల్సో 25 సెంటీమీటర్స్. యాంగిల్ బిట్వీన్ దీస్ 2 రేడియై, 2 వ్యాసార్థాల మధ్య కోణం 115 డిగ్రీలుగా ఇవ్వబడింది. హౌ మెనీ బ్లేడ్స్ ఆర్ దేర్? ఇక్కడ 2 వైపర్స్ ఉన్నాయి నాన్న. సో దట్స్ వై హియర్ అనదర్ సెక్టర్ ఈజ్ ఆల్సో టేకింగ్. రెండవ సెక్టర్ కూడా తీసుకున్నాను. రెండవ సెక్టర్ కూడా సేమ్ నాన్న. R is equal to 25. హియర్ ఆల్సో R is equal to 25. యాంగిల్ బిట్వీన్ దీస్ 2 రేడియై, వ్యాసార్థాల మధ్య కోణం 115 డిగ్రీలు. సో టు ఫైండ్ ద ఏరియా, టోటల్ ఏరియా క్లీన్డ్ ఎట్ ఈచ్ స్వీప్. ఒకసారి ఈ విధంగా అధ్యారోహణం చేసినప్పుడు ఎంత వైశాల్యాన్ని అవి శుభ్రం చేస్తున్నాయి అంటే, వీ నీడ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ 2 సెక్టర్స్ నానా. ఇన్ దిస్ సెక్టర్ యాంగిల్ ఇన్ ఏ సెక్టర్, యాంగిల్ ఇన్ ఏ సెక్టర్, యాంగిల్ ఇన్ ఏ సెక్టర్, సెక్టర్లోని కోణము, సెక్టరు సూచించు కోణము నానా. సెక్టరు సూచించు కోణం విలువ x is equal to 115 degrees. Angle in a sector is equal to 115 nana. Next, radius of the sector, radius of the sector, radius of the sector. సో త్రిజ్యాంతరం యొక్క కోణము, త్రిజ్యాంతరంలోని కోణము x is equal to సారీ యాంగిల్ ఇన్ ఏ సెక్టర్ ఓకేనా. రేడియస్ ఆఫ్ ద సెక్టర్, త్రిజ్యాంతరం యొక్క వ్యాసార్థం ఏముంది నాన్న? R is equal to 25 centimeters. We need to find the area of 2 sectors nana. So area of 2 sectors is equal to area of 2 sectors. రెండు సెక్టార్ల వైశాల్యము కనుక్కోవాలి. 2 సెక్టార్ల వైశాల్యం డబుల్ టైమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ సెక్టర్ నేర్చుకున్నాం నాన్న మనం. x/360 into pi r square. So area of one sector, area of each sector is x/360 into pi r square. Here double time is there. Double time 2 sectors are there. That's why double time of x/360 into pi r square. Here value substituting nana. 2 ones are 2, 180 is x value 115 degrees by 180 into pi value nana. Pi value 3.14 into r square value nana 25 into 25. మీరు సింప్లిఫై చేయండి, ఆన్సర్ మీకు వస్తుంది 5 2s are 10, 5 2s are 10, 5 3s are 15, 5 3s are 15, 5 3s are 15, 5 6 are 30. సో ఆన్సర్ నానా 23/36 into 3.14 into 25 is 625 square centimeters. In a single sweep, so it can cleanse
సో దిస్ మచ్ ఆఫ్ స్క్వేర్ సెంటీమీటర్స్ ఏరియా. సో ఈ ఒకసారి ఈ విధంగా అధ్యారోహణం చేసినప్పుడు ఇంత వైశాల్యం కలిగినటువంటి ప్రాంతాన్ని అవి కారు అద్దం పైన శుభ్రం చేస్తున్నాయి. నథింగ్ ఈజ్ నానా ఏ కార్ వైపర్స్ వెన్ ఇట్ ఈస్ స్వీపింగ్ టువర్డ్స్ one side to other side to సో లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ అండ్ ఇట్ ఈస్ మూవ్ టు రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్. అధ్యారోహణం చేసినప్పుడు కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి ఈ విధంగా తిరుగుతూ ఉంటారు అన్న కారద్దం మీద ఉండే వైపర్లు. అంటే ఆ భ్రమణం ఏ విధంగా ఉంటుంది, అది క్లీన్ చేసినటువంటి భాగాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, పరిశీలించినట్లయితే అది సెక్టర్ రూపంలో కనిపిస్తుంది, త్రిజాంతరం రూపంలో కనిపిస్తుంది. హియర్ యాంగిల్ x ఈజ్ గివెన్ యాజ్ 125, రేడియస్ ఆఫ్ సెక్టర్ ఈజ్ ఈక్వల్ 25 సెంటీమీటర్స్. సో వీ నీడ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ 2 సెక్టర్, 2 సెక్టర్ యొక్క వైశాల్యాలు కనుక్కోవాలి. ఏంటి నా డబుల్ టైమ్ ఆఫ్ x/360 into pi r square. Substituting all these values in the given formula, so we will obtain the values of 2 areas of 2 sectors. Okay, next problem చూద్దాం నాన్న. చూడండి నాన్న, here it is the most important problem. It seems critical. చూడటానికి మాత్రమే ఇది కష్టంగా ఉంది నాన్న, ఇది కష్టం కాదు, సింపుల్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్. ఇవ్వబడినటువంటి ప్రక్కపటంలో షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం కనుక్కోవాలి. సో లుక్ లైక్స్ ఫ్లవర్ నానా, ఫ్లవర్ టైప్లో ఉంది. వీ నీడ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ ఫ్లవర్. ఈ పుష్పం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. So where ABCD is the square, here it is called as a square now. Here ABCD ఒక చతురస్రం. Side of the square is given as 10 centimeters నానా, and semicircles are drawn in each side of the square. చూడండి నానా, here for this side ఇక్కడ చూడండి, ఈ భుజానికి here it is a semicircle. For this side here it is a semicircle. For this side here it is a semicircle. For this side here it is a semicircle. 4 భుజాల పైన 4 అర్ధవృత్తాలు గీయబడినవి. 4 భుజాల పైన 4 అర్ధవృత్తాలు గీయబడినట్లయితే చూడండి నాన్న, ఇది మొత్తం కూడా 4 భుజాలు ఉన్నాయి. 4 భుజాల్లో 4 అర్ధవృత్తాలు గీయబడ్డాయి. సో ఈ షేడ్ చేసినటువంటి ప్రాంత వైశాల్యం కనుక్కోవాలి. వీ నీడ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్. సో ఫస్ట్ చూడండి, టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ we don't know the shape of this figure. షేడెడ్ రీజన్, ఈ కలర్ పాట్ ఏముంది, అది ఏ ఆకారంలో ఉందో వాటి యొక్క షేప్ మనకు తెలియదు. తెలియనటువంటి దాన్ని ఎలా తీసుకోవాలన్నా, తెలిసినటువంటి దాని నుంచి మనం తెలియనటువంటి దాన్ని మనం కనుక్కుంటాము. సో హియర్ దిస్ ఈజ్ ద అన్షేడెడ్ రీజన్ అన్న. హియర్ ఇట్ ఈస్ ద అన్షేడెడ్ రీజన్. ఇది వైట్ కలర్లో ఉంది కదా నాన్న, దీని విలువ మనకు తెలియదు నాన్న, ఇది అన్షేడెడ్ రీజన్. హియర్ ఇట్ ఈస్ ఆల్సో అన్షేడెడ్ రీజన్. ఈ పోర్షన్ తెలియదు నాన్న, ఇది దీని వైశాల్యము ఇది తెలియదు నాన్న, ఇది 1. హియర్ ఇట్ ఈస్ 2 అన్షేడెడ్ రీజన్స్ ఆర్ దేర్. హియర్ ఇక్కడ 2 షేడ్ చేయబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇన్ బిట్వీన్ దీస్ 2 ఆల్సో నాన్న, హియర్ ఇట్ ఈస్ అన్షేడెడ్. ఇది కూడా షేడ్ చేయలేదు నాన్న, షేడ్ చేయలేదు. సో హియర్ ఐఎమ్ షేడింగ్ వైట్ కలర్లో నేను షేడ్ చేస్తున్నాను చూడండి. సో వైట్ కలర్లో నేను షేడ్ చేస్తున్నాను. అన్షేడెడ్ రీజన్ ఈజ్ కలర్డ్ విత్ వైట్ చాక్ పీస్ తోటి నేను వీటిని షేడ్ చేశాను. అప్పుడు ఏమవుతుందనా, 1 2 3 4 పార్ట్స్ ఆర్ షేడెడ్ విత్ వైట్ కలర్. 4 భాగాలను ఏం చేశాను, ఈ తెలుపు రంగులో నేను షేడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫైండింగ్ ద ఏరియా ఆఫ్ దీస్ 2 రీజన్స్ నానా. ఈ 2 షేడ్ చేయబడినటువంటి ఈ 2 ప్రాంత వైశాల్యాలు నేను కనుక్కుంటాను. వీటి వైశాల్యం ఎంత వస్తుందో ఈ 2 భాగాల యొక్క వైశాల్యం కూడా అంతే వస్తుంది. సో ఇందులో ఏం చేస్తానన్నా, టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ ఫ్లవర్ రీజన్, షేడ్ చేయబడినటువంటి ప్రాంత వైశాల్యం కావాలంటే చతురస్ర వైశాల్యంలోకి వెళ్ళి ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ది 4 అన్షేడెడ్ రీజన్స్. చతురస్ర వైశాల్యాలకి వెళ్ళి షేడ్ చేయనటువంటి ఈ 4 ప్రాంతాలని మనం తీసివేస్తే సరిపోతుంది. సో టు గెట్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్, ఏరియా ఆఫ్ అన్షేడెడ్ రీజన్ అన్న, ఏరియా ఆఫ్ అన్షేడెడ్ రీజన్స్ ఆఫ్ 1 and 2, 1 మరియు 2. 1 రెండో భాగం షేడ్ చేయలేదా,
ఒకటవ రెండవ భాగాలు, రెండవ షేడ్ చేయని భాగాలు, షేడ్ చేయనటువంటి చేయబడనటువంటి ప్రాంత వైశాల్యం కనుక్కుంటున్నాను. షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం చేయనటువంటి. ఇప్పుడు చూడండి నాన్న. సో లుక్ ఎట్ హియర్, simple technique. Here it is a square, here it is a square. On this side, here it is a semicircle is drawn. ఈ భుజం పైన ఒక అర్ధవృత్తం గీసాడు. Here it is a semicircle. On this side, here is also a semicircle is drawn. చూడండి నాన్న. సో ఇంకా మిగిలింది ఏంటి నాన్న? ఇక్కడ ఒక ఈ భుజం పైన అర్ధవృత్తం, ఈ భుజం పైన అర్ధవృత్తం గీస్తే ఇది ఒకటో భాగం, ఇది రెండో భాగం. ఈ రెండు వైశాల్యాలు కనుక్కోవాలంటే అన్షేడెడ్ రీజన్ కదా నాన్న. ఈ అన్షేడెడ్ రీజన్ కనుక్కోవాలంటే ఏం చేయాలన్నా? ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ టూ సెమీ సర్కిల్స్. చూడండి ఇక్కడ ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ టూ సెమీ సర్కిల్స్ నానా. ఏరియా ఆఫ్ టూ సెమీ సర్కిల్స్ అంటే ఏమవుతున్నాయి నాన్న? రెండు అర్ధవృత్తాలు కలిపితే ఏమవుతున్నాయి? ఒక వృత్తం అవుతుంది. ఏరియా ఆఫ్ టూ సెమీ సర్కిల్స్ నథింగ్ బట్ ఏ సర్కిల్. సో అవుట్ ఆఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ వీఆర్ ఎలిమినేటింగ్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఇక్కడ చతురస్ర వైశాల్యంలోకి వెళ్ళి చతురస్ర వైశాల్యం నుండి వృత్త వైశాల్యాన్ని తీసివేస్తున్నాను. తీసివేసిన తర్వాత ఏం చేయాలన్నా? ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఈ రెండు షేడ్ చేయనటువంటి ప్రాంత వైశాల్యాలు వస్తాయి. నెక్స్ట్ దాన్ని డబుల్ చేద్దాం నాన్న. డబుల్ చేస్తే ఏమవుతుంది? టోటల్ అన్షేడెడ్ రీజియన్ వస్తుంది. వృత్తం షేడ్ చేయబడినటువంటి ప్రాంత వైశాల్యం వస్తుంది. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ నాన్న. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్, భుజము ఇంటూ భుజం, మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఓకేనా? సైడ్ ఇంటూ సైడ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ 10 into 10 నానా. హియర్ ఏరియా ఆఫ్ స్క్వేర్ చతురస్ర వైశాల్యం భుజం ఇంటూ భుజం 10 10 100 మైనస్ ఆఫ్ పై వాల్యూ నానా 3.14, పై వాల్యూ 3.14 ఇంటూ రేడియస్ నానా. హియర్ ఇట్ ఈస్ ద సెమీ సర్కిల్. డయామీటర్ ఆఫ్ ద సెమీ సర్కిల్ ఈజ్ 10 centimeters. అర్ధవృత్తం యొక్క వ్యాసము 10 సెంటీమీటర్లు అయితే వ్యాసార్థం ఏమవుతుందనా? హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద డయామీటర్. సో వ్యాసంలో సగం అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ 5. దట్స్ వై 5 into 5. సో వీ నీడ్ టు 10 10 100 నానా. 100 మైనస్ 5 5 25, 25 4 100, 25 1 25, 35 3, 25 3 75, 3 78 నానా. 78.50. చూడండి అన్న. 100లోకి వెళ్ళి 78.5, 100 మైనస్ 78.5 దట్ ఈస్ 21.5 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ దీస్ టూ అన్షేడెడ్ రీజన్స్, ఈ రెండు షేడ్ చేయబడినటువంటి ప్రాంత వైశాల్యాలు 21.5 నాన్న. ఏరియా ఆఫ్ 3 and 4 ఏమవుతుందన్నా? ఏరియా ఆఫ్ 3 and 4 థర్డ్ అండ్ ఫోర్త్ ఆల్సో 3, 4వ భాగాల వైశాల్యం కూడా సేమ్ ఉంటుంది నాన్న. 21.5. హియర్ 5 + 5 10, 3 43 centimeters ఈజ్ ఎలిమినేటెడ్ అన్న. మొత్తం చతురస్ర వైశాల్యంలోకి వెళ్ళి 43 చదరపు సెంటీమీటర్ల వైశాల్యాన్ని మనం తీసివేస్తే ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్. సో దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఈజ్ ఈక్వల్స్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ అంటే ఏంటి నాన్న? షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం రావాలంటే చతురస్ర వైశాల్యంలోకి వెళ్ళి చతురస్ర వైశాల్యం ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ 4 portions నాన్న. ఏరియా ఆఫ్ 4 portions 4 భాగాల వైశాల్యాన్ని తీసివేస్తున్నాను. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంతనా? 10 10 100. ఏరియా ఆఫ్ స్క్వేర్ చతురస్ర వైశాల్యం ఉన్నాను. యాక్చువల్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ 100 square centimeters ఏరియా. అవుట్ ఆఫ్ దట్ 100 43 square centimeters is subtracted. That is
57 square centimeters. Area of this unshaded, area of shaded region is equal to 57. Simple నానా, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. Here in this figure it seems critical. So idea రాదు, కాన్సెప్ట్ రావాలి. ఏమి? నథింగ్ ఈజ్ దేర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్, ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ డ్రాన్. చతురస్రం యొక్క ప్రతి భుజం మీద, చతురస్రం యొక్క ప్రతి భుజం మీద ఒక అర్ధవృత్తాన్ని గీశాను. చతురస్రం యొక్క ప్రతి భుజం మీద ఒక అర్ధవృత్తాన్ని గీశాను. గీసినట్లయితే ఇక్కడ చూడండిరా, ఈ షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం రావాలంటే షేడ్ చేయనటువంటి ప్రాంతాన్ని మనం ఇందులో తీసేస్తే సరిపోతుంది. సో వీ నీడ్ టు ఎలిమినేట్, వీ నీడ్ టు సబ్ట్రాక్ట్ the unshaded region portion. How to find the unshaded region? How to find the unshaded area of unshaded region? షేడ్ చేయనటువంటిది ఎలా కనుక్కోవాలంటే, look at here నానా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ 1 and 2, ఏరియా ఆఫ్ 1 and 2 ఫస్ట్ 2 పోర్షన్స్ కనుక్కుంటున్నాను. సో ఏమవుతుంది? ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్. 2 సెమీ సర్కిల్స్ నథింగ్ బట్ సర్కిల్. చతురస్ర వైశాల్యంలోకి వెళ్ళి 2 అర్ధవృత్తాలు అంటే ఒక వృత్తాన్ని తీసేస్తున్నాను. ఏరియా ఆఫ్ స్క్వేర్ 10 10 100 నానా, మైనస్ పై ఆర్ స్క్వేర్, వాల్యూ ఏమొచ్చింది? 21.5 నానా. ఈ రెండు కలిపి 21.5, 21.5 ప్లస్ 21.5 43 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏముంది నానా? పనికి రానటువంటి భాగం ఉంది, అవసరం లేనటువంటి భాగం ఉంది. అన్‌నీడెడ్ రీజన్, ఏరియా ఆఫ్ అన్‌నీడెడ్ రీజన్ ఈజ్ 43. టోటల్ ఏరియా ఎంతరా? 40, 100, 10 10 100. మొత్తం వైశాల్యము 10 10లో 100. 100లోకి వెళ్ళి 43 చదరపు సెంటీమీటర్లు మనకు అవసరం లేదు. 100లోకి వెళ్ళి 43 తీసివేసినట్లయితే 57 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. సో హియర్ ఇట్ ఈస్ ద సొల్యూషన్ నానా. నెక్స్ట్